శ్రీ రమణాష్టమ లేఖలు 170వ లేఖ చిన్న నోటు. ఇది 27 మార్చి 1948 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. అముద్రితంగా ఉన్న రెండో భాగం లేఖలు సరిచూచి కాపీ చేయడంలో దృష్టి జ్ఞానమయీం కృత్వా అన్న శ్లోకం ఏ గ్రంథంలో ఉందో తెలియక భగవాన్ని అడగాలని ఈ ఉదయం తొందరగా వెళ్ళాను. భగవాన్ సావధానులై కూర్చున్నారు. దగ్గరగా వెళ్ళి దృష్టిం జ్ఞానమయీం కృత్వా అన్న శ్లోకం దేంట్లో ఉంది అన్నాను. భగవాన్ ప్రసన్నవదనులై తేజోబిందు ఉపనిషత్తులో ఉంది. దాన్నే శంకర్లు అపరోక్షానుభూతిలో రాశారు. 2 శ్లోకాలవి. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయీం జగత్ సాదృష్టి పరమోదార ననాసాగ్ర అలోకిని ద్రష్టృదర్శన దృశ్యానాం విరామో యత్ర నా భవేత్ దృష్టి తత్రైవ కర్తవ్య నాసాగ్రవలోకిని. అంటే దృష్టి నాసాగ్రమందు కానీ భ్రూమధ్యమందు కానీ నిలుపుట కాదు. చూచేవాడు చూడబడేది చూపు ఈ వృత్తులన్నీ ఎక్కడ లయిస్తాయో అక్కడ నిలుపవలెను అని అర్థం. అదే జ్ఞాన దృష్టి. ఎప్పుడు దృష్టిని జ్ఞానమయం చేస్తారో అప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా తోస్తుంది అని తాత్పర్యం అని సెలవిచ్చారు. అలాగా ఆ శ్లోకాలు అపరోక్షానుభూతిలో ఉన్నవా అని ఊరుకున్నాను. ఆ పుస్తకం లైబ్రరీలో ఉంది, కానీ ఎవరినో అడగాలి ఎందుకులే అన్న సంకోచంతో కావాలని అనలేదే కానీ శ్లోకపాదాలన్నీ జ్ఞప్తి లేనందువల్ల సంకటంగానే ఉంది. భగవాన్ అది గ్రహించి సేవకులొకరితో ఏమోయ్ పళనిస్వామి చిన్న నోటు పుస్తకం తీసివు, ఆ డ్రాయర్లో ఉండాలి అన్నారు. డ్రాయర్ సురుగులో దాచిన నోట్బుక్ తీసి దులిపి ఇచ్చారు సేవకులు. బహు చిన్న పుస్తకం, సన్నని మలయాళపు లిపిలో రాసి ఉంది. రాసేందుకు కాగితం కలం పుచ్చుకున్నారు భగవాన్. లైబ్రరీలో అపరోక్షానుభూతి ఉందిగా అన్నాను చల్లగా. ఎందుకు, రాసిస్తే పోతుంది అంటూ రాయడానికి ఆరంభించారు భగవాన్. క్షణంలో ముత్యాల కోవ వంటి అక్షరాలు కలిగిన కాగితం మీద పేరుతో సహా వ్రాయబడిన శ్లోకాలు 2 నా చేతికి వచ్చాయి. అయాచితంగా లభించిన ఆ మహాభాగ్యానికి ఆనందిస్తూ శంకర్లు ఉపనిషత్తుల్లో శ్లోకాలు ఇలాగే రాసుకున్నారా, భావం తీసుకుని స్వయంగా రాశారా అన్నాను. అవే తీసి రాశారు. వారి చిన్న చిన్న పుస్తకాలన్నింటిలోనూ ఉపనిషత్ వాక్యాలే చాలా ఉన్నాయి. పళనిస్వామి శంకరుల శ్లోకాలు ఏమైనా రాసివ్వండి అని అడిగాడు. అప్పుడు మా దగ్గర పుస్తకం ఏది, ఏవో చిత్తు కాగితాలు ఏది కుట్టి ఈ పుస్తకం తయారు చేసి రాసిచ్చాను. ఈ కాస్త పుస్తకంలో శంకరులో ఈ 10 గ్రంథాలు రాసి ఉన్నాయి అని సెలవిచ్చారు భగవాన్. ఇదే మొదటి పుస్తకం అన్నమాట అన్నాను. అవునవును, అప్పుడు మనకి ఒక కుండ తప్ప వేరేవేవి ఉండేవి కావు. ఈ పై తుండైనా లేదు. విరూపాక్ష గుహలో ఉండే మొదటి రోజుల్లో పళనిస్వామి ఒకే తుండు కట్టుకొని ఉండేవాడు. గుహకు అప్పుడు ఇనప తలుపు లేదు, కర్ర తలుపు కర్ర గడియ ఉండేవి. ఒక్క పుడకతో బయట నుంచే గడియ వేసి కొండను చుట్టి ఎక్కడెక్కడికో పోయి వారం 10 రోజులకు వచ్చి పుడకతోని తలుపు తెరిచేవాళ్ళం. అదే తాళపు చెవి. అది దాచవలసిన పని లేదు. మాకిక ఈ పుస్తకం ఒకటే సామాను. అతడు ఒక తుండు కట్టేవాడు. ఈ పుస్తకం ఒక్కటి మొలలో మడిచిపెట్టుకునేవాడు, సరిపోయేది. ఇదే మాకు మొదటి సంసారం అని నవ్వారు భగవాన్. సంస్కృత అక్షరం చూచేనా రాసింది అన్నారు ఒక భక్తులు. అవును, అది అతడు అడిగితేనే. నాటికి నేటికి నాకుగా ఒక్కటి రాయలేదు అన్నారు భగవాన్. భగవాన్కి ఎందుకు ఇవన్నీను, అంతా పరీక్షగానే చేస్తారు అన్నారు ఆ భక్తులు. ఇదే అలా వచ్చిన సంసారంలో ఈ పుస్తకం మొదటి సంసారం అని చెప్పి ఆ పుస్తకం అందరికీ చూపారు భగవాన్. ఇట్లు సోదరి. 171వ లేఖ. కైలాసం. ఇది ఏప్రిల్ 4వ తారీఖున 1948 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖ. ఈ ఉదయం ఒక భక్తుడు పాత ముద్రణతో శిథిలమై ఉన్న పెరియ పురాణం తెచ్చి భగవాన్ చేతికిచ్చాడు. భగవాన్ సుందరమూర్తి కైలాసానికి వెళ్ళిన కథ చూపిస్తూ, ఇదిగోనోయ్, సుందరమూర్తి కైలాసానికి వెళ్ళేసరికి గుర్రాన్నెక్కి వచ్చిన చేరరాజు అక్కడికి తన వెనుకనే రావడం చూసి అతనితో సుందరమూర్తి, నేను పిలవంది నీవెలా వచ్చావు అన్నారట. చూసావా అంటూ దానిలోని పద్యం ఒకటి చదివారు. అది వింటున్న తమిళ యువకుడొకడు, ఆ కైలాసం ఎక్కడున్నది స్వామి అన్నాడు. ఓహో, కైలాసమా, మనం ఎక్కడున్నామో కైలాసం అక్కడే ఉంది. అసలు మనం ఎక్కడున్నామో చెప్పండి అన్నారు భగవాన్. అది కాదు స్వామి, సుందరమూర్తి కథలో సెలవిచ్చారే ఆ కైలాసం నిజంగా ఉందా, ఉంటే ఎక్కడుంటుంది, అది సరిగ్గా సెలవేయండి స్వామి అన్నాడు అతను. చెప్పాను కదండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి మరొక చోటికి వెళ్తాం.
ఇదంతా నిజమైతే అది నిజమే. అక్కడ ఏదో ఒక పీఠం మీద స్వామి కూర్చుంటాడు, చుట్టూ ఇలాగే భక్తులుంటారు. ఏదో వీరు అడుగుతారు, వారు ఏదో చెప్తారు. అది ఇలాగే ఉంటుంది. శరీర దృష్ట్యా చూస్తే ఇంతే. యథార్థ దృష్టికి మనం ఎక్కడుంటే అక్కడే కైలాసం. పుట్టలేదు, పెరగలేదు, చావలేదు, ఏదీ లేదు అని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఉన్నదంతా కైలాసమే అన్నారు భగవాన్. అది ఏ విధంగా తెలుస్తుంది అన్నాడు అతను. నేను ఉన్నాను అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పుట్టినప్పుడు నీవున్నావు, ఏడాది వయసులోనూ ఉన్నావు, నడి వయసున ముదిమినా నీవున్నావు. శరీరం మారిందే కానీ నీవు మారలేదు. నీ ఉనికికి ఎప్పుడు భంగం లేదు అనడానికి దృష్టాంతం ఇది చాలునే అన్నారు భగవాన్. అతడు అంతటితో ఆ ప్రశ్న వదిలి, జ్ఞానికి సుఖదుఖాలు శరీర బాధలు లేవంటారే, సుందరులు అప్పరు ఈశ్వర నీ దర్శనమైంది అని సంతోషంతో గంతులు పెట్టినట్లుంది. రామకృష్ణ పరమహంస అమ్మా నీ దర్శనమైంది అని నవ్వి, కాలేదని దుఃఖించి ఏదేదో చేసినట్లున్నదే. అదీకాక రామకృష్ణ పరమహంసకు శరీర వ్యాధి కలిగినప్పుడల్లా సహించలేక అమ్మా అమ్మా అని విలపించేవారట. అదేమిటి సుఖదుఖాదులు జ్ఞానులకు ఉంటాయా అన్నారు. శరీరాన్ని బట్టి కదా మీరు చెప్పేది. శరీర చేష్టలను బట్టి జ్ఞాని స్థితిని నిర్ణయించేందుకు వీలు కాదు. మణివాచకులు ఒక పాటలో పాడారు, దాని భావం చూడండి. ఓ ఈశ్వర, నేను కోరకముందే నీ కరుణామృతమును నాకు ఇచ్చావే, ఎంత దయ ప్రభో. అలా ఇచ్చినా నాకు దుఃఖం రాదేమి? నా గుండె పాషాణమా? నా కంట తడి రాదే? కొయ్య కళ్ళ నావి. ఈ 2 కళ్ళతోనే కాదు, ఒళ్ళంతా కళ్ళ ఏడిస్తే ఎంత బాగుంటుందో. నా గుండె కరిగి నీరై నీలో కలిస్తే బాగుంటుంది కదా అని తాత్పర్యం. అయితే ఆ దుఃఖం దుఃఖమా? ఆహా, నాకు దర్శనమిచ్చావే అని ఆనందంతో హసించేవారు కొందరు, ఎంత కరుణ ప్రభో అని కన్నీరు కార్చేవారు కొందరును. రామకృష్ణ పరమహంస అంతే. అమ్మా నీ కరుణ, అమ్మా నీ దయ అంటూ విలపించి నవ్వి ఏదేదో చేసేవారట. ఇదంతా వారి సంగతి గ్రహించాలంటే మన సంగతి మనం తెలుసుకోవాలి ముందు అని సెలవిచ్చారు భగవాన్. ఆ యువకుడు అంతటితో ఆగక, స్వామి, ఆ పరమహంసకు సమాధిలో ఉన్నప్పుడు వ్యాధి బాధ తెలిసేది కాదని, లేనప్పుడు బాధ తెలిసేదని అంటారే, అసలు జ్ఞానికి బాధలని తెలుస్తాయా అన్నాడు. ఓహో, అదా నీ సందేహం. అసలు నీ సంగతి నీవు తెలుసుకో ముందు. ఆ పరమహంస ఎలాగుంటే నీకెందుకు? ఇక మీద నీ సర్టిఫికెట్ తీసుకుని కానీ వారు జ్ఞానులు కానక్కర్లేదు. వారేదో ఒకటైనారు. చిన్నతనంతో పోని, నిద్రతో పోని. ఈ జాగ్రత్తావస్థలోనైనా నీవెలాగున్నావు, ఎక్కడున్నావు, నీ ఉన్నది కైలాసమా, భూలోకమా, వైకుంఠమా, ఏదో తెలుసుకుని జ్ఞానివి కారాదు అన్నారు భగవాన్. మరి ప్రశ్న లేదు. ఇట్లు సోదరి.